ఈ రోజు మార్నింగ్ నేను పెట్రోల్ కొట్టించుకుందాను పెట్రోల్ బంక్ వెళ్ళాను. ఫుల్ రష్ ఉంది. అట్లీస్ట్ 45 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. ఎక్కడో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ జరుగుతుంటే పెట్రోల్ ఎల్పిజి దొరకపోవడం ఏంటి అని నేను సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మన దగ్గరకు వచ్చే పెట్రోల్ ఎల్పిజి అనేది అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అని పిలిచే సీ ప్యాసేజ్ నుంచి అయితే రావాలి. కానీ ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్న వార్ వల్ల అది డేంజర్ జోన్ గా మారింది. ఆ సీ ప్యాసేజ్ నుంచి ఏ షిప్స్ వెళ్తున్నా సరే ఇరాన్ దాని మీద అటాక్ చేస్తుంది. వాళ్ళ షిప్స్ మీద అటాక్ జరుగుతుందేమో అని భయపడి చాలా కంపెనీస్ ఆ ఏరియా నుంచి అయితే షిప్స్ అయితే పంపించట్లేదు. కానీ ఇక్కడ పాజిటివ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ షిప్స్ ని మేము ఏమీ చేయమని, ఇండియన్ ఫ్లాగ్ తో ఏ షిప్స్ వచ్చినా సరే మేము దాన్ని అటాక్ చేయమని, అలానే ఈ ఏరియాని పాస్ చేస్తామని ఇరాన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇప్పటికీ షెన్లాంగ్ అనే షిప్ ఇండియన్ ఫ్లాగ్ తో 1.35,000 టన్స్ ఆయిల్ అయితే తీసుకొచ్చింది. దానివల్ల ఇండియాకి రావాల్సిన ఎల్పిజి క్రూడ్ ఆయిల్ అనేది అయితే సేఫ్ గా వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక గవర్నమెంట్ పెట్రోల్ షార్టేజ్ లేదని క్లియర్ గా అయితే నోటీస్ ఇచ్చారు. మీరు కూడా పెట్రోల్ అయిపోతుందేమో అని క్యూలో అయితే నుంచోకండి. పెట్రోల్ అయిపోతుందేమో అని కంగారు పడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి.